నమస్తే, నేను దేవులపల్లి అమర్. ఇంకా 4-5 రోజులున్నది ఫలితాలకి. జూన్ 4వ తేదీ ఉదయం 10-11 గంటలకల్లా మనకు ఫలితాల తీరుతెన్నులు అర్థమైపోతాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఎట్లాగుంటవి. ఎగ్జిట్ పోల్స్ కొంచెం వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. గతంలో కూడా అవి దగ్గరగా ఉన్న సందర్భాలు చూసినాం మనం. ఒకటి, ప్రతి వాళ్ళు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పు, ఆ సర్వే ఇట్లా చెప్పింది, ఈ సర్వే అట్లా చెప్పింది, ప్రీపోల్ సర్వేలు ఇట్లా అన్నవి, ఫలానా సంస్థ క్రెడిబిలిటీ ఉన్నది, ఫలానా సంస్థ బాగా చేస్తుంది, ఫలానా సంస్థ పెద్ద శాంపుల్ తీసుకుని ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రజాభీష్టం అనేది ఇవాళ ఈవీఎంలలో భద్రమై ఉన్నది. ప్రజలు ఏం కోరుకున్నారో ఆ ఫలితం వస్తుంది. ఈలోగా ఎన్ని సీట్లు వస్తాయో చెప్పు అని అడగడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కరెక్ట్గా ఎన్ని సీట్లు వస్తాయి ఒక పార్టీకి అని చెప్పడం బయట ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని పని అనేది నా అభిప్రాయం. చాలామంది సర్వేలు చేస్తుంటారు. సర్వేలన్నీ సైంటిఫిక్గా ఉంటాయనుకోవడం పొరపాటు. ప్రజలు ఓట్లు ఎప్పుడు కూడా రకరకాల కారణాలతో వేస్తుంటారు. ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 2 లక్షల ఓట్లు ఉంటే అక్కడ 70,000 60,000 ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అభ్యర్థిగా ఉంటేనే గెలుస్తాడు అని అనుకోవడం అనేది సైంటిఫిక్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సామాజిక వర్గాన్ని చూసి ఓట్లేరు ఎప్పుడు కూడా. అట్లా సామాజిక వర్గాన్ని చూసి ఓట్లే వేసేటైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ జీవితంలో ఎప్పుడు ముఖ్యమంత్రులు కాలేరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు సంఖ్య మిగతా వాళ్ళతో పోలిస్తే ఎంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సర్వేలు అనేవి ఎల్లవేళలా 100% సత్యాలు కావు. కొంచెం దగ్గరగా ఉండొచ్చు. ఎప్పుడైనా జనం ఓట్లేసేది రకరకాల కారణాలతో ఓట్లేస్తారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం కారణంగా కావచ్చు, ఆ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షం యొక్క పనితీరు కావచ్చు, లేదా రాజకీయ పక్షం ఎంచుకున్న విధానాలు కావచ్చు, ఆ రాజకీయ పక్షం గతంలో చేసిన కార్యక్రమాలు కావచ్చు. ఇట్లాంటి అనేకమైన విషయాలు కూడా తప్పనిసరిగా ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఎంతసేపు డబ్బే ప్రభావం చూపుతుందనో, లేకపోతే ఇతరేతర కారణాలు ప్రభావితం చేస్తాయనుకోవడం పొరపాటు. కాబట్టి ఓ దగ్గర సర్వే చేస్తారు. 5 కోట్ల పైన జనాభా ఉన్న రాష్ట్రంలో 3 కోట్ల పైన జనం ఓట్లేస్తున్నారు. ఆ ఓట్లేసిన 3 కోట్ల పైన జనం ఓట్లేస్తే 30,000 3 లక్షలు శాంపుల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడిగో ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పడం కూడా అన్ని వేళలా శాస్త్రీయం కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి అక్కడున్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఇతరేతరమైన కారణాలు కావచ్చు, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇన్ని స్థానాలతో ఈ పార్టీ గెలుస్తుంది అని ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.